హే గాయ్స్, అందరికీ నమస్కారం. సింపుల్గా గుమ్మడికాయ పులుసు చేసేద్దామా. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని జీరా ఆవాలు వేసి ఫ్రై చేయండి. అందులోనే కొంచెం ఆనియన్ పీసెస్ అండ్ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసేయండి. కొంచెం అవి ఫ్రై అయ్యాక ఉప్పు, కారం, పసుపు టేస్ట్ తగ్గట్టు వేసుకొని మిక్స్ చేసేయండి. మనం ఆల్రెడీ గుమ్మడికాయ పీసెస్ వాష్ చేసుకొని ఉంచుకుంటాం కదా, వాష్ చేసుకున్న పీసెస్ డైరెక్ట్గా వేసేయండి. పీల్ తీయక్కర్లేదు. బాగా వాష్ చేసుకొని వేసి బాగా మిక్స్ చేసేసి అందులో కొంచెం వాటర్ వేసి లిడ్ పెట్టేయండి. ఒక్క 10 మినిట్స్లో మనకు కొంచెం కుక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అందులోని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయండి. వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయొద్దు, ఎందుకంటే మనం చింతపండు యాడ్ చేస్తాం కాబట్టి. సో కొంచెం వీడియోలో చూస్తున్నారు కదా, ఆ క్వాంటిటీలో అలా వేసి లిడ్ పెట్టి తీయగానే చూడండి ఇలా కుక్ అయిపోయింది. వన్స్ అది కుక్ అయిపోతుంది, 90% కుక్ అయిపోతే అందులోని కొంచెం చింతపండు పులుసు వేసి బాగా మిక్స్ చేసి లిడ్ పెట్టండి. దెన్ ఫైనల్గా బాగా బాయిల్ అయిపోతే కొంచెం బెల్లం వేయండి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ వేసాను, ఎక్కువ వేయద్దు. ఆల్రెడీ పంప్కిన్ మనకి స్వీట్గానే ఉంటుంది. కొరియండర్తో గార్నిష్ చేసుకొని హ్యాపీగా మీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.